బంగ్లాదేశ్ పేలుళ్లతో దద్దరిల్లుతోంది. గత 2 రోజులు. ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా ఇలాగే ఉంది. ఇక అది అంటే చెరపకురా చెడేవని భారతదేశాన్ని నాశనం చేయడానికి భారతదేశంలో పుట్టి, భారతదేశంలో పెరిగి, పాకిస్తానోడి ప్రోద్బలంతోనో, లేకపోతే బంగ్లాదేశ్, పాకిస్తాన్ సంబంధించిన మౌల్వీల ప్రోద్బలంతోనో ఇక్కడ మత ఉన్మాదులుగా మారి, ఈ దేశం మీదనే వ్యతిరేకులుగా తయారై, ఈ దేశాన్ని నాశనం చేయాలని కుట్రలు పన్నుతూ చేసే అరాచకాలను సమర్థించుకుంటూ వస్తున్నటువంటి బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ యూనస్ సాక్షిగా ఆ దేశంలో కూడా తిరుగుబాటు ప్రారంభమైంది. ఆ యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదివరకు రాళ్లేసినోళ్ళు, దాడులు చేసినోళ్ళు, ప్రధానమంత్రి కార్యాలయం మీదన, అధ్యక్ష కార్యాలయం మీదన దాడులు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు రివర్స్‌లో సైన్యం మీద దాడులు చేస్తున్నారు. యూనస్ మీద దాడి చేస్తున్నారు. యూనస్ ప్రభుత్వం మీద దాడులు చేస్తున్నారు. వరుసగా పెరిగి పెద్దవై వివాదాలు కొనసాగుతా ఉన్నాయి. బట్ అక్కడ కాపాడే వాళ్ళు ఉన్నంత వరకు కథ నడుస్తది అన్నటువంటి రూట్‌లో సాగుతా ఉంది. ప్రస్తుతానికైతే బంగ్లాదేశ్‌లో మళ్ళీ పేలుళ్లు సంభవిస్తున్నాయి. 13వ తారీఖు హసీనాకి అనుకూలంగా, యూనస్‌కి వ్యతిరేకంగా ఉద్యమాలు జరగబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున హింసాకాండ అయితే చోటు చేసుకుంది.